హలో, హాయ్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. నోటిఫికేషన్ తర్వాతే ఈ తరక శక్తి బ్యాచ్ లాంచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ థింక్ టైం వచ్చేసింది. ఫస్ట్ ఈ తర్క శక్తి అంటే పేరు తాలూకా మీనింగ్ ఏంటి సార్? సార్, ఈ మధ్య పేపర్లని చూస్తే క్వశ్చన్ ఎక్కడి నుంచో ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. అది యూపీఎస్సీ అవ్వనివ్వండి, అది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అవ్వనివ్వండి, గ్రూప్ 2 అవ్వనివ్వండి, తెలంగాణ పిఎస్సీ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఎస్, ఈ బ్యాచ్ తెలంగాణ వాళ్ళ కోసం కాదు. క్లియర్? ఇది ఓన్లీ ఏపీపీఎస్సీ వాళ్ళకి. తర్కశక్తి అంటే ఏంటి? క్వశ్చన్ రాకపోయినా ఉన్న లాజిక్తో, ఉన్న నాలెడ్జ్తో ఎలా మనం ఆ క్వశ్చన్ని క్రాక్ చేయాలి, క్లియర్? డన్. సో మీకు ఒక చిన్న 10 to 15 క్వశ్చన్స్ యొక్క డెమో ఇస్తాను. దాని తర్వాత మీరే అనుసరించండి ఈ కోర్స్ ఎలా మనం ఒక క్వశ్చన్ని తక్కువ నాలెడ్జ్తో ఎక్కువ లాజిక్తో సాధించగలము. క్లియర్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తర్కశక్తి. నౌ మనం కనుక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తే, సీ దిస్ క్వశ్చన్. ఇది గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్. ఓకే, ఈ కోర్స్ గ్రూప్ 1 వాళ్ళకు కూడా, గ్రూప్ 2 వాళ్ళకు కూడా. ఓకే, ఏదో లీగో ల్యాబొరేటరీ కోసం ఎవరెవరు తోడుగా ఉన్నారో అని అడిగాడు. మీరు ఎన్ని కరెంట్ అఫైర్స్ చదివినా, హైదరాబాద్ మ్యాగజీనో, ఢిల్లీ మ్యాగజీనో ఇంత గుర్తుంచడానికైతే పాసిబుల్ కాదు. కానీ ఇది డైరెక్ట్గా పిఐబి నుంచి వచ్చింది. సరే సార్, లాజిక్ ఏంటి సార్? మీరు గమనించండి. ఈ మొత్తం సెంటర్కి ఒక షార్ట్ ఫామ్ ఉంది. ఆర్ఆర్సిఏటి బ్రాకెట్లో పెట్టాడు. ఓకే, ఈ మొత్తానికి ఒక షార్ట్ ఫామ్ ఉంది, బ్రాకెట్లో పెట్టాడు. ఎప్పుడైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ద్వారా వచ్చినప్పుడు దాని ఫుల్ ఫామ్ కూడా రాస్తారు, బ్రాకెట్లో షార్ట్ ఫామ్ కూడా రాస్తారు. గమనించండి, పిఐబి ఇది ఐపీఆర్ బ్రాకెట్లో కూడా ఉంది, ఫుల్ ఫామ్ కూడా ఉంది, బ్రాకెట్లో ఉంది, ఫుల్ ఫామ్ కూడా ఉంది, బ్రాకెట్లో ఉంది, ఫుల్ ఫామ్ కూడా ఉంది. వాడు ఎక్కడ తప్పు చేశాడు? ఎక్కడైతే బ్రాకెట్ లేదో వాడు సొంతంగా బుర్ర వాడాడు, అక్కడ తప్పైపోయింది. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇది క్లియర్? ఎస్. సో ఇలాంటి లాజిక్స్ విని నవ్వకూడదు. మీకు అర్థమైందా? ఏపీపీఎస్సి ఇది ఏపీపీఎస్సి కావాలని చేసిందా, అనుకోకుండా చేసిందా మనకు అనవసరం సార్. అది కాపీ పేస్ట్ చేసింది. కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మిస్ అయిందా లాజిక్? అర్థమవుతుందా? క్లియర్? సో ఆన్సర్ విల్ బి 1, 3 and 4. 1, 3 and 4. అలాగనేసి బ్రాకెట్లో ఉన్న అన్ని కరెక్ట్ అయినా సార్ అవసరం లేదు. దానికి వేరే లాజిక్లు ఉంటాయి. అది నేను వేరే క్వశ్చన్ చేసినప్పుడు మీకు రాస్తాను, మీకు ఒక నోట్ కూడా ఇస్తాను, మీకు ఒక లాజిక్ బుక్ కూడా ఇస్తాను. ఏ క్వశ్చన్లో ఎక్కడ ఎలాంటి లాజిక్ వాడాలో, ఎక్కడ ఏంటి వాడకూడదో అనే లాజిక్ బుక్ కూడా ఉంటుంది, లాజిక్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలా? చూడండి. ఎప్పుడైనా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సర్కార్ ద్వారా వచ్చినప్పుడు లాంగ్ ఫామ్తో షార్ట్ ఫామ్ కూడా ఉంటుంది. హై అంబిషన్ కోయాలిషన్. గమనిస్తున్నారా? ఓకే సార్, ఇంకా చెప్పండి సార్, ఇంకేంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ క్వశ్చన్ గమనించండి. ఓకే, లెక్స్ లోకై యాక్ట్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? దయచేసి సీరియస్గా లేని వాళ్ళు కమెంట్లో నెగిటివ్ కమెంట్ అయితే పెట్టకండి దయచేసి. మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఇష్టం లేకపోతే. ఎవరిదైతే 50% సిలబస్ అయిపోయిందో, ఎవరైతే రెడీగా ఉన్నారో, పాలిటీ అండ్ ఎకనామీ అండ్ జియోగ్రఫీ ఈ 3 సబ్జెక్టులు అయిపోయిందో వాళ్ళు మాత్రమే ఉండండి. దయచేసి వాళ్ళు మాత్రమే ఉండండి. క్లియర్? ఓకే సార్. 1850లో లెక్స్ లోకై యాక్ట్ అంటే ఏంటి? సారు, విడో రీమ్యారేజ్కి లీగల్గా వచ్చినప్పుడు ఇయర్ ఏంటి? వితంతు వివాహాలకి ఎప్పుడు ఇయర్ వచ్చింది?
సార్ 1856 లార్డ్ డల్హౌసీ ఉన్నప్పుడు వచ్చింది వీడియో రీమ్యారేజ్ యాక్ట్. అది కూడా మన ఇతను ఇండియన్ లీడర్ జ్యోతిబా ఫూలేయా, జ్యోతిబా ఫూలేనా. సో లెక్స్ లోకై యాక్ట్ అది 1856లో జరిగింది. వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 1850. సో ఇది కాదు. సింపుల్. సతీ అబాలిషన్ ఎప్పుడు అయింది సార్? విలియం బెంటిక్ టైంలో అయింది. అంటే 1828లో అయింది. ఎప్పుడు ఎప్పుడు రాజారాం మోహన్ రాయ్ తెచ్చారు ఇది. అంటే ఆయన 1828 దగ్గర చనిపోయారు. ఆయన ఎక్కడ తెస్తా 1850లో వచ్చింది మరి. ఇది కూడా కాదు ఆన్సర్. ఇట్ ప్రొహిబిటెడ్ చైల్డ్ మ్యారేజ్ బిలో ఏజ్ 14. చైల్డ్ మ్యారేజ్ని 14 కిందన బంద్ చేశారు. ఇంకా హిస్టరీ బాగా చదువుంటే మీకు తెలుస్తుంది సార్. ఫస్ట్ ప్రాపర్టీ రైట్ గురించి మాటలు వచ్చాయా, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ మాటలు వచ్చాయా? క్లియర్. మీరు 1928లో శారదా యాక్ట్ చదువుంటారు. శారదా యాక్ట్. బిఎం మలాబర్ చదువుంటారు. సో ఆటోమేటిక్గా ఇది కూడా కాదు. పోనీ తెలియకపోయినా అట్లీస్ట్ 2ని 4ని క్యాన్సిల్ చేస్తున్నావు కదా, 50-50 వస్తుంది కదా. ఉన్న నాలెడ్జ్తోనే తెలియని క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి? సరే ఓకే సార్. హిస్టరీ కోసం నా సింపుల్ రూల్ ఏంటంటే టైం లొకేషన్, టైం లొకేషన్. మీరు గమనిస్తే వారెన్ హేస్టింగ్స్ వచ్చిన టైం 1780 దగ్గర, లార్డ్ వెల్లిస్లీ వచ్చిన టైం 1799 దగ్గర. ఇంత తెలిసినా చాలండి. ఇప్పుడు సల్బై అంటే మహారాష్ట్ర సార్, బెస్సిన్ అంటే కూడా మహారాష్ట్ర సార్, అమృత్సర్ అంటే పంజాబ్ సార్, లాహోర్ అంటే కూడా ఆ టైంలో పంజాబ్ సార్, ఆ టైంలో పంజాబ్ సార్. ఇప్పుడు 1780 దగ్గర ఇంగ్లీష్ వాళ్ళ ఫోకస్ మహారాష్ట్ర దగ్గర ఉందా లేదా పంజాబ్ దగ్గర ఉందా? గమనించండి. ఈస్ట్ ఇండియా ఎప్పుడు కూడా చాలా ప్లాన్డ్గా వెళ్ళిందండి, చాలా ప్లాన్డ్గా. భారతదేశంలో ఫస్ట్ బెంగాల్ని బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా, దాని తర్వాత ఈ ఏరియాని ఆంగ్లో మైసూర్ వార్ ద్వారా, దాని తర్వాత ఆంగ్లో మరాఠా వార్ ద్వారా, దాని తర్వాత పంజాబ్. సో ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత పంజాబ్. సో ముందొచ్చిన వాళ్ళు పంజాబ్ని తీసుకెళ్ళిపోతారు, సారీ మహారాష్ట్రని తీసుకెళ్తారు. తర్వాత వచ్చిన వాళ్ళు పంజాబ్ని తీసుకెళ్తారు. నేను ఫ్రీగా యూట్యూబ్లో మోడర్న్ హిస్టరీ లెక్చర్లు పెట్టాను, అది చూస్తున్నా మీ పని అయిపోవలసింది. అది చాలు. నేను ఆ లెక్చర్స్లో అన్నీ లాజిక్ పరంగానే అన్నీ చెప్పాను. ఓకే సరే సార్. ఈ క్వశ్చన్ చూద్దాం సార్. ఇది కూడా ఏపీపీఎస్సీ క్వశ్చనే. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ద జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ లేటరైట్ సాయిల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్లో లేటరైట్ నేలల భౌగోళిక పరిధి చాలా పరిమితం, చాలా చిన్నది. సరే చూద్దాం. తెలీదు, క్వశ్చన్ మార్క్. లేటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ యారిడ్ అండ్ లో రైన్ఫాల్ రీజియన్. క్లియర్. తక్కువ వర్షపాతం ఏరియాస్లో ఫార్మ్ అవుతుంది. తెలీదు, చూద్దాం చూద్దాం. లేటరైట్స్ ఆర్ లెస్ ఫెర్టైల్ అండ్ appear రెడ్ అండ్ yellowish red. సరే చూద్దాం. లేటరైట్స్ కెన్ బి యూజ్డ్ టు గ్రో మ్యాంగో, క్యాష్యూ నట్ ఆర్చర్డ్స్. మామిడి కానీ జీడిపప్పు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ సాయిల్ మీద గ్రో చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఆంధ్రాలో జీడిపప్పు వ్యవసాయం ఉందా లేదా? సింపుల్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఉంది కదా. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు వెరీ లిమిటెడ్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ 3 చాక్లెట్లు ఉన్నాయి. ఒక చాక్లెట్ ఏకి, ఒక చాక్లెట్ బికి, ఒక చాక్లెట్ సికి. ఇప్పుడు ఏమంటాము? ఏ దగ్గర ఉన్న చాక్లెట్లు చాలా తక్కువ అండి. కరెక్టే కదా. సరే పోనీ 10 చాక్లెట్లు ఉన్నాయి. 5 ఏ దగ్గర, 5 బి దగ్గర. ఏ దగ్గర
చాలా ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయండి. ఇది కూడా కరెక్టే కదా! మీకు అర్థమవుతుందా? అసలు లిమిటెడ్ అనే భాషకి ఏ మీనింగ్ లేదు. చాలా సబ్జెక్టివ్ మీనింగ్ ఇది. మీకు అర్థమవుతుందా? చాలా పరిమితమైనదని డెఫినిషన్ ఏమైనా ఉందా? లేదు కదా! కరెక్టే ఇది. ఇది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే. సింపుల్ లాజిక్ సార్. సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు రెండో స్టేట్మెంట్‌ని, మూడవ స్టేట్మెంట్‌ని గమనించండి. వీడేమంటున్నాడు, ఇక్కడున్న సాయిల్ అయితే రెడ్ గాని, అయితే యెల్లోయిష్ రెడ్ గాని. ఇప్పుడు యెల్లోయిష్ రెడ్‌లోనే ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఏ యెల్లో సారు? మామిడి యెల్లోనా? మామిడికాయ యెల్లోనా? లేదా నారింజ పళ్ళు యెల్లోనా? ఏ యెల్లో? బోలెడు యెల్లోలుంటాయి. అర్థమైందా? బోలెడు యెల్లోలుంటాయి. సో, వాడిక్కడ ఆడతాడా? ఇక్కడ ఆడతాడా? వాడు ఇక్కడ ఆడుతాడా? ఇక్కడ ఆడుతాడా? యెస్. మీ ఆన్సర్ వచ్చింది. ఇంకో లాజిక్ చెప్పాలా? సారు, అంత తక్కువ రెయిన్‌ఫాల్‌లో మామిడికాయలు ఎట్లా వస్తాయి సారు? మీకు అర్థమవుతుందా? మ్యాంగో కోసం మంచి వర్షం కావాల్సిందే. ఒక్కసారి పంటకి వర్షం కావాల్సిందే. అంత తక్కువ రెయిన్‌ఫాల్‌లో వర్షం ఎట్లా వస్తుంది? అంటే అయితే ఇది తప్పు, ఇదైతే తప్పు. అర్థమైతుందా? యెస్ సార్. ఓకే సార్. నౌ ఇప్పుడు చెప్పండి. మీకొక 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆహ్, మంకీ, ఫిష్, మంకీ, ఫిష్, గొరిల్లా అండ్ డైనోసార్. ఇందులో వింతగా ఏముంది? ఇందులో వింతగా ఏముంది? ఎవడైనా బుర్రున్నోడు ఎవడైనా డైనోసార్‌ని ఎంచుకుంటాడు. ఎందుకు సార్? అది దీనికి కారణమేముండదు. ఇది ఈ లాజిక్‌ని అంటాము ఆడ్ వన్ ఔట్. లాజిక్ బుక్‌లో ఉంటుంది. మీకిచ్చిన లాజిక్ పుస్తకంలో ఉంటుంది. ఏంటి సార్ అది? ఏంటి సార్ అది? సార్ అంటే ఏదైనా తేడాగా ఉండే ఆప్షన్ అదే ఆన్సర్ అవుతుంది. మారిషియస్ వింటూ ఉంటాము. మొరక్కో వింటూ ఉంటాము. యూఏఈ వింటూ ఉంటాము. ఎప్పుడైనా కేబో వర్డ్ విన్నారా? ఇదే ఆన్సర్. మీకు అర్థమైందా? దాన్ని ఆడ్ వన్ ఔట్ అంటారు. యూపీఎస్సీలో ఎన్నో సార్లు వాడొచ్చు ఇదే లాజిక్‌ని. యెస్ సార్. ఓకే సార్. ఈ లాజిక్‌ని ఇంకా బాగా మీకు చెప్తాను కోర్స్‌లో. ఇంకా బాగా. ఓకే. లాస్ట్‌లో కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను. అప్పుడు చూడండి. ఓకేనా? క్లియర్? అచ్చా! ఈ క్వెషన్ మిస్ అయిందా? ఓకే. ఇచ్చేద్దాం. ఓకే. భాష ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న సమూహాలు ఒత్తిడిపై భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ నేషనలిజం, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ నేషనలిజం. ఓకే. దాన్ని ఎవరు చైర్ చేశారు? అప్పట్లో ఎవరు చైర్ చేశారు? ఇప్పుడు మీకు కనుక కొంచెం ఐడియా ఉంటే, కొంచెం ఐడియా ఉంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిసెంబర్ 1949లో ఖతం అయిపోయింది. అవునా కాదా? ఆ కమిటీ రావాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, తన రికమెండేషన్‌లు పెట్టాలి, అందరూ గమనించాలి, అది పాస్ అవ్వాలి. అది పాసిబలా? 1949లో ఈ సభే ఖతం అయిపోతే 50లో ఎలా అసలు కమిటీ ఫార్మ్ అవుతుంది? పాలిటీ నీట్‌గా చదివుంటే నేను కూడా ప్రస్థానం బ్యాచ్‌లో చెప్పాను. సార్ 1949 డిసెంబర్, 1950 జనవరి నాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఖతం అయిపోయింది. అర్థమవుతుందా? యెస్ సార్. ఇది పోయింది. ఇది కూడా పోయింది. 49లో కూడా కమిటీ. ఎందుకంటే కమిటీ రావాలి, రికమెండేషన్ ఇవ్వాలి, బోలెడు పనులుంటాయి కదా! సో, ఆన్సర్ ఇది గాని, ఇది గాని. కనీసం 50, 50 కైనా వచ్చాము కదా! యెస్ సార్. యెస్ సార్. కొన్ని కొన్ని లాజిక్‌లో దీనంటాము రీజియన్ బేస్డ్ లాజిక్. ప్రాంతం బేస్డ్ లాజిక్. ఇప్పుడు కాంటినెంట్ గమనించండి. కజకస్తాన్ ఏ కాంటినెంట్‌లో ఉంది? ఏషియా సార్.
మొజాంబిక్ ఆఫ్రికా సార్. కిర్గిస్తాన్ ఏషియా సార్. కాంగో ఆఫ్రికా సార్. ఓకే. అందుకే అంటాను, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా వరల్డ్ మ్యాపింగ్‌ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఎక్కడో దగ్గర ఇండైరెక్ట్‌గా అయినా మీకు వరల్డ్ మ్యాపింగ్ ఉపయోగపడుతుంది. మహా అయితే 12 లెక్చర్‌లు సార్ అంతే. మీకింకా మజా కూడా వస్తుంది. అది రిఫ్రెష్‌మెంట్‌లా ఉంటుంది మీకది. ఫ్రీగా యూట్యూబ్‌లో స్టార్ట్ చేస్తున్నాను. అదే యాప్‌లో పెయిడ్ పెట్టేస్తే 100 మంది వస్తారు చూడ్డానికి. కానీ ఫ్రీగా పెట్టినప్పుడు మీకు వాల్యూ లేదు. కానీ సరే, ఓకే. కజకస్తాన్ ఏషియా, మొజాంబిక్ ఆఫ్రికా, కిర్గిస్తాన్ ఏషియా, కాంగో ఆఫ్రికా. వాడేమన్నాడు? స్నో లెపర్డ్‌ని రీసెంట్‌గా నేషనల్ సింబల్‌గా ఏ కంట్రీ మార్చింది? మంచు చిరుత. మంచు చిరుతని జాతీయ చిహ్నంగా ఏ దేశం మార్చింది? సార్, కొంచెం కూడా గమనిస్తే ఎక్కడ స్నో ఎక్కువగా ఉంటుంది? అయితే కొండలపైన, అయితే శీతోష్ణ ఏరియాలో, టెంపరేట్ జోన్‌లో. శీతోష్ణ మధ్య కాలంలో, శీతోష్ణం అంటే టెంపరేట్ జోన్‌లో, అంటే 23½ డిగ్రీస్ నార్త్ పైన. అట్లాంటివి 2 దేశాలు మాత్రమే ఉన్నాయి సార్. కజకస్తాన్, కిర్గిస్తాన్. ఆన్సర్ కూడా ఈ రెండిట్లోనే ఏదో ఉండాలి. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? యెస్ సార్. యెస్ సార్. నౌ ఓకే. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎంత చదివినా ఇలాంటి క్వెషన్ మీరు, అంటే మీరు కాదు, ఎవరైనా, నేను కూడా ఇంకెవరైనా క్రాక్ చేసే పరిస్థితిలో ఉండము. ఎలా సాల్వ్ చేయాలి? ఇంత పెద్ద క్వెషన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నా పేరేంటి? నా పేరు సమ్యక్. సమ్యక్. సమ్యక్ ఈజ్ ఎ బాయ్. సమ్యక్ ఈజ్ ఎ బాయ్. ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క భారం ఎటువైపు ఉంది? బాయ్ మీద ఉంది. సరే, సమ్యక్ ఎవడైతే అబ్బాయో, సమ్యక్ హూ ఈజ్ ఎ బాయ్ ఈజ్ 24 years old. సమ్యక్ ఎవడైతే అబ్బాయో వాడికి 24 ఏళ్ళు. ఈ సెంటెన్స్ యొక్క భారం దేని మీద ఉంది? సార్, 24 ఏళ్ళ మీద ఉంది. అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వట్లేదా? సెంటెన్స్ యొక్క భారం దేని మీద ఉంది? భారం దేని మీద ఉంది? ఇంగ్లీష్ వాళ్ళు సెంటెన్స్ యొక్క ఓనస్ ఆఫ్ ప్రూఫ్ దేని మీద ఉంది? ఇక్కడ బాయ్ మీద ఉంది. కానీ ఇక్కడ బాయ్ మీద కాదు సార్, ఇక్కడ 24 years మీద ఉంది. ఇదే లాజిక్ని మీ లాజిక్లో రాసి మీకు ఇస్తాను. ఇది ఇక్కడ వాడండి. ఇది ఇక్కడ వాడండి. ఓకే సార్. ఇప్పుడు క్వశ్చన్ని బిట్గా మెల్లమెల్లగా అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ఓకే. ఓకే సార్. ఇక్కడ కూడా గమనించారా? షార్ట్ ఫామ్ కూడా రాస్తాడు. సరే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది బహుళ దేశాలు, బహుళ సంస్థల కూటమి. ఇందులో 96 పెద్ద పిల్లుల బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్ ఉంటాయి. నాన్ రేంజ్ కంట్రీస్ కూడా ఉంటాయి. ఓకే. వాటిని సంరక్షణ కోసం, దాని మీద రీసెర్చ్ కోసం ఒక పెద్ద సంస్థ. కానీ ఇక్కడ భారం అనేది 96 మీద ఉందా? 96 లేకపోయినా మీనింగ్ మారుతుందా సెంటెన్స్ది? మారట్లేదు కదా. సింపుల్. సో ఇది కరెక్ట్ అవ్వాలి. సరే సార్. ఓకే సార్. సమ్యక్ ఎవడైతే అబ్బాయో వాడికి 24 ఏళ్ళు. అలాంటి అలయన్స్కి 150 కోట్లు 2 సంవత్సరాలకు ఇస్తాము. కరెక్టా? ఇక్కడ భారం మారిపోయింది. నంబర్లు మార్చడం చాలా ఈజీ ఏపీపీఎస్సికి. ఏపీపీఎస్సికి నంబర్లు మార్చడం చిటికెలో పని. అందుకే నంబర్తో వాడేస్తుంది. ఆన్సర్ రాంగ్. క్లియర్? సింపుల్. ఇప్పుడు కొన్ని మెయిన్స్ చూడండి. అన్ని క్వశ్చన్లో ఏదో ఒక హింట్ ఉంటుంది. ఏదో ఒక హింట్ ఉంటుంది. క్లియర్? డన్. సరే సార్. వాట్ ఈస్ ద ప్రైమరీ అప్లికేషన్ ఆఫ్ బయో రెమిడియేషన్?
బయో రెమెడీ చూసారా? తెలుగులో వర్డ్స్ మార్చడు. తెలుగు మీడియం అనవసరంగా మోసపోకండి. తెలుగు పీడిఎఫ్లు కావాలి మీకు ఇస్తున్నాను, తెలుగు పీడిఎఫ్లు కూడా ప్రస్థానంలో కూడా భూమిలో కూడా. కానీ కొన్ని ఇంగ్లీష్ వర్డ్ని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి మీరు. బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి? అయ్యా, ఈజియెస్ట్ క్వశ్చన్. దీనిలో లాజిక్ అనేది వాడాలి కొంచెం. బయో అంటే ఏంటి సార్? ఇప్పుడు బయో అంటే ఏంటి? బయోలాజీ. బయోలాజీ అంటే ఏంటి సార్? జైవ సిద్ధాంతం. దేనిలో అయితే లైఫ్ ఉందో, ఎక్కడైతే ప్రాణాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడుతున్నాము. ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి? ఎయిర్లోనా, నాయిస్లోనా, మట్టిలోనా, వాటర్లోనా? ఎయిర్లో లేదు సార్, అర్థమైందా? నాయిస్లో లేదు సార్, సాయిల్లో ప్రాణం ఉంటుంది, వాటర్లో ప్రాణం ఉంటుంది. దాన్నే బయో అంటారు. కానీ ఆన్సర్ ఇదెందుకు ఆన్సర్ ఎందుకు సార్? అయ్యా, రెమెడీ అంటే ఏంటి? రెమెడీ అంటే ఏంటి? ఏదైనా ఏదైనా చెడిపోతే దానికి ఒక రెమెడీ తెస్తాం, ఒక మందులా తెస్తాం. సో సాయిల్ కంటామినేషన్, నేల కాలుష్యం మారిపోతే, నేల కాలుష్యం ఎక్కితే ఈ టెక్నిక్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. సర్క్యులర్ ఎకానమీ. ఓకే. వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కింద వాటిలో ఏది నిజం? అయ్యా, సర్క్యులర్ ఎకానమీ. వర్డ్ని నీట్గా ఒక్కొక్క వర్డ్ని, సర్క్యులర్ అంటే చుట్టూ తిరుగుతుంది సార్, చుట్టూ తిరుగుతుంది, రౌండ్గా తిరుగుతుంది సర్క్యులర్ అంటే. ఎకానమీ అంటే అన్ని వస్తువులు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది కార్బన్ ఉద్గారాలని తగ్గించడంపై ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్లీ దాని మీదే ఫోకస్ చేస్తుంది. ఎకానమీ అంటే ఏంటి? అన్నీ వస్తాయి అందులోని. క్యాన్సిల్. ఎక్కడైనా సర్కిల్ వర్డ్ కనిపిస్తుందా సార్? రీసైకిల్, మళ్ళా వాడండి. రిపేర్, రీయూజ్, మళ్ళా వాడండి. సింపుల్ సార్. చాలా సిల్లీ క్వశ్చన్, బచ్చా క్వశ్చన్ ఇది, చాలా బచ్చా క్వశ్చన్. ఆయుష్మాన్ భారత్ ప్రాథమికంగా ఏ వర్గానికి ఆరోగ్య సంరక్షణకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది? ఎయిమ్స్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ కవరేజ్ టు విచ్ గ్రూప్? అర్బన్ ఫ్యామిలీసా? ఇందులో అర్బన్ మాత్రమే ఉంది, గమనించండి. ఇందులో రూరల్ కూడా ఉంది, పూర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పూరు అర్బన్ కూడా కావచ్చు, రూరల్ కూడా కావచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ సెకండ్ ఆప్షన్లో ఉంది సార్. సరే సార్, ఓకే సార్. సీనియర్ సిటిజన్స్ రూరల్ కావచ్చు కదా, వాళ్ళు పూర్ కావచ్చు కదా. థర్డ్ ఆప్షన్ కూడా సెకండ్లో ఉంది సార్. ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అయ్యా, స్కీమే ఆయుష్మాన్ భారత్ ఎయిమ్స్ ఫర్ విచ్ గ్రూప్ అన్నాడు. ప్రైవేట్ కోసం తెస్తాము మనం. సింపుల్ ఆన్సర్ వచ్చింది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఉన్న నాలెడ్జ్ ద్వారానే చాలామంది క్వశ్చన్స్ చేస్తారు కానీ అది కరెక్ట్ అవ్వవు. సబ్జెక్ట్ని మళ్ళా చదువుతూ ఉంటారు కానీ క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వవు. ఎందుకు? మీలో క్వశ్చన్ సాల్వ్ చేసే యాప్టిట్యూడ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. దాని మీద వర్క్ చేయండి. నాలెడ్జ్ ఉండాలి. నేను నాలెడ్జ్ని తక్కువ వచ్చినా వేయడం లేదు, నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి సారు. అర్థమవుతుందా? కానీ అది దాంతో పాటు మనకి ఇది కూడా కావాలి. అర్థమవుతుందా? ఎస్. Which technology can reduce the environmental impact of traditional farming, especially in water scarce regions? పర్యావరణంపై సాంప్రదాయ వ్యవసాయం యొక్క ప్రభావాన్ని, ముఖ్యంగా నీటి కొరత ప్రభావాన్ని తగ్గించడం కోసం ఏది చేస్తాము? కెమికల్ పెస్టిసైడ్స్ వాడతామా? దానివల్ల వాటర్కి మంచి జరుగుతుందా? సమస్య లేదు. కెమికల్స్ వాడతామా? రసాయనాలు వాడతామా?
ఫ్లడ్ ఇరిగేషన్, వరద నీటి పారుదల. అయ్యా, అసలే వాటర్ లేదని అంటున్నారు క్వశ్చన్లో, మళ్ళా మీరు ఫ్లడ్ అట. మోనోక్రాపింగ్, ఒకే పంటను ఒకే భూమిలో పండించుట. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ 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 వేస్తూనే ఉన్నారు. వాటర్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? అయ్యా, క్వశ్చన్లో వాడు ఇచ్చాడు వాటర్ స్కేర్స్, వాటర్ లేదు. డ్రిప్ అంటే మెల్లమెల్లగా 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 మెల్లమెల్లగా. అర్థమవుతుందా? ఇలా, అదే ఆన్సర్. ఎస్ సార్. ఓకే సార్, ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. దాని తర్వాత ఈజీగా మనం పని అయిపోతుంది. దాని తర్వాత మీకు కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను, మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము, ఎలా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ నా ప్రిడిక్షన్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో నెక్స్ట్ పేపర్లో స్టేట్మెంట్ 3 కూడా వస్తుంది. స్టేట్మెంట్ 3 కూడా వస్తుంది, నా మాట గుర్తుంచుకోండి. ఓకేనా? క్వశ్చన్ టఫ్ రాదు, అడిగే విధానం మారిపోతుంది. దానికోసం ముందుగానే మనం ప్రాక్టీస్ చేసి పెట్టాలి అలాంటి క్వశ్చన్స్ని. అవి కూడా మీ చేతి ద్వారా చేయిస్తాను. క్లియర్? ఇండియా హ్యాస్ ట్రెమెండస్ సోలార్ పవర్ జనరేషన్ పొటెన్షియల్. భారతదేశంలో అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి టైంలో స్టేట్మెంట్ వెంటనే మూసేయాలి, చదవకూడదు స్టేట్మెంట్. అర్థమవుతుందా? స్టేట్మెంట్ చదవకూడదు. ఓకే, క్లియర్? ఓకే సార్, చూద్దాం సార్. ఇప్పుడు ఇప్పుడు సారు స్టేట్మెంట్ మూసిన తర్వాత నాకు ఏమర్థమైంది, ఇండియాలో ఎందుకు సోలార్ ఎక్కువగా ఉంది? అయ్యా, ఇండియా యొక్క ట్రాపికల్ దేశం, ఈక్వేటర్ దగ్గరలో ఉంటుంది. సూర్యుడు ఎక్కువగా పడుతూ ఉంటాడు. సంవత్సరంలో 360 రోజులు ఎక్కువగా సూర్యుడు ఉంటాడు. మాన్సూన్లో కూడా సూర్యుడు ఉంటాడు, సమ్మర్లో కూడా సూర్యుడు ఉంటాడు, వింటర్లో కూడా కొన్ని చోట్ల సౌత్ ఇండియాలో అయితే వింటర్ కూడా ఉండదు. అర్థమైందా? అందుకే మనకి సోలార్ పవర్ ఎక్కువ. ఇలాంటి రీజన్ స్టేట్మెంట్ 2లో ఉంటే ఆన్సర్ ఏ, లేకపోతే ఆన్సర్ బి. చూద్దాం. భారతదేశంలో ఒక సంవత్సరంలో 250 నుండి 300 రోజులు ఎండ రోజులతో మరియు భారతదేశ భూభాగంలో, అర్థమైందా, 5,000 లక్షల కోట్ల కిలోవాట్ గంటలకు మనకు ఆ పవర్ ఉందన్నమాట. అంతే. క్లియర్? మీకు అర్థమవుతుందా? అందుకే ఆన్సర్ స్టేట్మెంట్ 1. ఇలాంటి టైంలో ఎప్పుడు కూడా స్టేట్మెంట్ మూసేయాలి. ఎందుకంటే వీడు ఆన్సర్ అడగడం లేదు. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ వద్దు, వాడికి రీజన్ కావాలి. ఈ రీజన్ కరెక్టా కాదా, అందుకే అది ముందే మూసేయాలి. సొంతంగా ఆలోచించాలి దాన్ని. 1 సెకండ్. క్లియర్? ఈ బ్యాచ్ నేను ఫ్రీగా లాంచ్ చేయడం లేదు. ఐ డోంట్ వాంట్ నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్. అందుకే చాలా తక్కువ ప్రైస్ పెట్టాను, 99 రూపీస్ మాత్రమే. మన అఫీషియల్ యాప్లో ఉంటుంది. ఓకే, ఆకాష్ అకాడమీ లింక్ నేను కింద కమెంట్ బాక్స్లో పెడుతున్నాను. తెలుగు మీడియంలో కూడా పీడిఎఫ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా పీడిఎఫ్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం పూర్తిగా తెలుగులోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సారీ ఫర్ దాట్, పూర్తిగా పూర్తిగా తెలుగు మీడియంలో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం. క్లియర్? రెండో విషయం, ఈ 99 రూపీస్ మొదటి 100 మంది కోసమే. క్లియర్? దాని తర్వాత దీని ప్రైస్ 199 అయిపోతుంది. రెండో విషయం. ఓకే, ఇంకో విషయం, ఏపీపీఎస్సి ఇంతవరకు లాస్ట్ 2 ఇయర్స్లో లాస్ట్ అంటే 2 పేపర్స్, గ్రూప్ 1 కూడా గ్రూప్ 2 కూడా. గ్రూప్ 2 వాళ్ళు మీరు గ్రూప్ 1 కూడా చూడాలి, గ్రూప్ 1 వాళ్ళు మీరు గ్రూప్ 2 కూడా చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది, వాడి మానసిక స్థితి అర్థమవుతుంది, క్వశ్చన్ పేపర్ తయారు చేసిన యొక్క బుర్ర అర్థమవుతుంది మీకు అప్పుడే. క్లియర్? డోంట్ థింక్ దట్ నాది గ్రూప్ 1 కదా, నేను గ్రూప్ 2 చూడాలి, అలా అహంకారించకండి. అర్థమైందా? ఆ అహంకారం తెచ్చుకోకండి. గ్రూప్ 1 2 చూడాలి, గ్రూప్ 2 2 చూడాలి. ఓకే, క్లియర్? ఓకే సార్, బ్యాచ్ 2 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? కానీ నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఇందులో ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు. 99 ఈజ్ ఫిక్స్ సార్. క్లియర్? 100 మంది దాటిన తర్వాత దీని ప్రైస్ 199 అయిపోతుంది. ఓకేనా? క్లియర్? పీడిఎఫ్ మీకు ఇస్తాను, ఏ క్వశ్చన్లో ఎలా ఆలోచించాలి, మొత్తం హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఉంటుంది. క్లియర్?
అది టెలిగ్రామ్లో పెట్టేస్తాను. యూ కెన్ సీ దేర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్ట్. ఆకాష్ అకాడమీ ఈజ్ థ్యాంక్ఫుల్ టు యూ. టాటా, బై బై.